మీరు శాంసంగ్ ఫోన్ వాడుతున్నారా? ఆండ్రాయిడ్ 11, 12, 13, 14 ఓఎస్లు ఉన్నాయా? అయితే వెంటనే ఓ పని చేయాలి. లేకపోతే సైబర్ నేరగాళ్లు మీ ఫోన్ డేటాను కొట్టేస్తారు. పాస్వర్డ్లను, కీలక డేటాను తమ గుప్పిట్లోకి తీసుకుని వేధిస్తారు. మీ బ్యాంకు ఖాతాలో డబ్బును, ఇతర కీలక సమాచారాన్ని కొల్లగొట్టే ప్రమాదముంది. అందుకే వెంటనే సెక్యూరిటీ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసుకోవాలి. శాంసంగ్ కొత్త ఫోన్లు గెలాక్సీ S23, గెలాక్సీ Z+5, గెలాక్సీ Z Fold 5 సహా ఆండ్రాయిడ్ 11, 12, 13, 14తో పనిచేసే డివైజ్లను కూడా అప్డేట్ చేసుకోవాలి. గుర్తు తెలియని లింకును క్లిక్ చేయడం మానుకోవాలి. శాంసంగ్ స్మార్ట్ ఫోన్లలో సెక్యూరిటీ లోపాన్ని గుర్తించామని కేంద్ర ప్రభుత్వానికి చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ సెర్టిన్ సంస్థ తెలిపింది. యూజర్లు వెంటనే ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సూచించింది. ఆండ్రాయిడ్ 11, 12, 13, 14 ఓఎస్తో పనిచేసే ఫోన్లలో సెక్యూరిటీ లోపం ఉంది. యూజర్లకు తెలియకుండానే డేటాను హ్యాకర్లు తస్కరించే అవకాశం ఉంది. నాక్స్ ఫీచర్లపై నియంత్రణ లేకపోవడం, ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ మొరాయించడం, AR-ఎమోజీ యాప్లో ఆథరైజేషన్ సమస్యలు ఉన్నాయి. నాక్స్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ సమస్యలను పరిష్కరించకపోవడంతో సమస్యలు వస్తున్నాయి. హ్యాకర్లు సెక్యూరిటీ వాల్స్ను దాటి కీలక సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంది అని సెర్టిన్ తెలిపింది. హ్యాకర్లు డివైస్ పిన్ను, AR-ఎమోజీ శాండ్బాక్స్ డేటాను రీడ్ చేసి సిస్టమ్ టైమ్ను మార్చి నాక్స్ గార్డ్ లాక్ను బైపాస్ చేసే ముప్పుందని హెచ్చరించింది. ఈ సమస్యను అధిగమించడానికి యూజర్లు మొదట ఫోన్ సెట్టింగ్స్లోని అబౌట్ డివైజ్లోకి వెళ్ళాలి. లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. క్రమం తప్పకుండా సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసుకుంటే హ్యాకర్ల దాడిని తప్పించుకోవచ్చు.